వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. శ్మశానకాళి రక్త చందన ధారిణి కపాల ధారిణి అయినటువంటి శ్రీ 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 దక్షిణ కాళికామాత యొక్క ఆదేశానుసారం మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి అంశీభూతమైనటువంటి శ్రీ శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి యొక్క కృపా కటాక్షాలతో వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్య సభ్యుల యొక్క సహకారంతో ఈ యొక్క ధనుర్మాసంలో జనవరి 7 ఆదివారం 11 గంటలకు కోర్టు సెంటర్లో వెంకటగిరిలోని గొప్ప వ్యక్తులు, మహోన్నత వ్యక్తులు, వెంకటగిరి చరిత్రకు వన్నె తెస్తున్నటువంటి చారిత్రాత్మక వ్యక్తులు మరియు పర్యావరణాన్ని మరియు పంచభూతాలను అనునిత్యము ప్రతినిత్యము ప్రతిరోజు ఎండనక వాననక పగలనక రేయనక అనునిత్యము మన వెంకటగిరిలో ఉన్నటువంటి పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నటువంటి గొప్ప శక్తి స్వరూపాలు అయినటువంటి వెంకటగిరిలో పారిశుధ్య పనులు విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళలకు మరియు వెంకటగిరిలో వార్డుల్లోనూ సందు గొంతుల్లోనూ పొరవీధుల్లోనూ వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనూ మనుషులు పడవేసేటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను చెత్త చెదారాలను మరియు జీవులు విసర్జించేటువంటి మలమూత్రాలను సైతము చీ అనకుండా వాటిని శుద్ధి చేస్తూ ఆ శుద్ధి చేసే విధి విధానంలో ఆ యొక్క కార్యక్రమాన్ని ఒక దైవ కార్యక్రమంగా భావించి విధులు నిర్వహిస్తున్నటువంటి వెంకటగిరిలో ఉన్నటువంటి పారిశుధ్య విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా మూర్తులకు శ్రీ మూర్తులకు ఆదిశక్తి పరాశక్తి స్వరూపాలైనటువంటి మహిళా మూర్తులకు మహిళలకు వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్య ఆధ్వర్యంలో రేపు ఉదయం 11 గంటలకు కోర్టు సెంటర్లో ముగ్గు పిండి మరియు బియ్యపు పిండి రాగి పిండి సజ్జ పిండి ఇలాంటి మిశ్రమాలతో కూడుకున్నటువంటి ముగ్గుతో ఆ యొక్క ఆదిశక్తి పరాశక్తి స్వరూపాల చేత ముగ్గుల పోటీలను ధనుర్మాసం శుభ సందర్భంగా మేము నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ఇక్కడ తెలియపరిచినటువంటి శ్రీశక్తి స్వరూపాలు మీరంతా కూడా వినియోగించుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క బియ్యపిండి ముగ్గుపిండి రాగిపిండి ఇటువంటి పిండిలతో మనం ముగ్గులు వేయటం వల్ల ధనుర్మాసంలో ఒక ప్రత్యేకత విశిష్టత చారిత్రాత్మకత అతి ముఖ్యంగా పుణ్య ఫలం కూడా మనకి ఉన్నది. ఈ విధంగా ఈ యొక్క ధాన్యాలతో చేసినటువంటి పిండితో కనుక ముగ్గులు వేసినట్లయితే ధనుర్మాసంలో ఈ యొక్క భూమి లోపల ఉన్నటువంటి ఈ యొక్క చీమలు క్రిమి కీటకాలు అటువంటి ధాన్యాలతో వేసినటువంటి ముగ్గులో ఉన్నటువంటి పిండిని తిని వాటి యొక్క ఆకలి బాధను తీర్చుకొని మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఆ యొక్క పుణ్యఫలాన్ని గరుత్మంతుడికి ఈ యొక్క ధనుర్మాసంలో ఆ యొక్క క్రిమి కీటకాదులు చీమలు కూడా తెలియపరుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధనుర్మాసంలో ఈ యొక్క నవధాన్యాలతో చేసినటువంటి పిండితో ముగ్గు వేయవలసినగా విన్నవించుకుంటున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కాంపిటీషన్లో ఈ యొక్క పోటీల్లో పాల్గొన్న మహిళలు అందరికి కూడా మొదటి 2వ 3వ బహుమతులు ఉంటాయి. మొదటి బహుమతిగా డిన్నర్ సెట్టు మరియు తర్వాత రైస్ కుక్కరు వాటర్ హీటరు ఇలాంటివి బహుమతులు ఇవ్వబడతాయి. తర్వాత ప్రతి ఒక్క మహిళకు పార్టిసిపేట్ చేసినటువంటి అంటే ఈ యొక్క పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కూడా రాగి గ్లాసు లేకపోతే హాట్ బాక్సులు మేమందరం కూడా ఆ యొక్క పోలేరమ్మ తల్లి యొక్క ఆశీర్వాద బలంతో ఇస్తున్నాము. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. అంతేకాకుండా మా యొక్క స్వామి వివేకానంద యువసైన్య ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కుల మత భేదాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అన్ని మతముల యొక్క సారాంశము సందేశము ఒకటే, మానవ సేవయే మాధవ సేవ. దేవుడిని చేసింది నీవు, దైవముగా కొలిచింది నీవు, మతములను సృష్టించి జనుల మతులను మార్చింది నీవు, మానవత్వమే మనిషికి మతము కావాలో, మనుషులంతా ఒక్కటేనని హితవు పలకాలో, కలిమిలేములు కష్ట సుఖములు కాలగమనము తెలుసుకో, మనిషి ఋషిగా మారేటందుకు మార్గమన్నది ఎంచుకో, పాడి పంటలు కల్ల దేశము పస్తులతో అల్లాడు తరుణము, పేదలే నిరుపేదలై ధనవంతులే బలవంతులై, ఆకలితో జనమొక్కటైతే ఆగమేమోయి,
అంతరాలు లేని లోకమి శాంతి వనమోయి. కాబట్టి మా యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం యొక్క ప్రధాన ఉద్దేశము, ఎక్కడైతే దీనులు, అభాగ్యులు, నిర్భాగ్యులు కష్టాలతో, ఇబ్బందులతో గురి అవుతున్నారో అటువంటి వ్యక్తులను మేము గుర్తించి వారి దగ్గరికి వెళ్ళి, అటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మా యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవటము మా యొక్క నైజము. కాకపోతే కొంతమంది వ్యక్తులు ఉంటారు, సంపన్నుల దగ్గరకు, డబ్బున్న వాళ్ళ దగ్గరకు, పదవుల పిచ్చి, అధికారాల వ్యామోహంతో వెంపర్లాడుతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కొంతమంది అజ్ఞానులు, అసమర్థులు అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకుంటారు. ఆ యొక్క కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు వేరే విధంగా ఉంటారు. కాకపోతే సేవాభావంతో సమాజంలో ప్రతిఫలాన్ని ఆశించకుండా తను చేస్తున్నటువంటి సేవలను భగవతార్పితంగా భావించి చేసేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క మా యొక్క సిద్ధాంత నైజంతో కూడుకున్నటువంటి భావనతోనే ఉంటారు. అంటే పేదల దగ్గర గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడమే అసలైనటువంటి సేవా గుణానికి, సేవా కార్యక్రమానికి నాంది అనేదే మా యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం యొక్క సిద్ధాంతం, ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఈ యొక్క సిద్ధాంత ధోరణితో, ఇటువంటి ఆత్మ విశ్వాసంతోనే రేపు జనవరి 7వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు వెంకటగిరిలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా మూర్తులకు, మరియు వెంకటగిరిలో రోడ్డుల్లోనూ, వీధుల్లోనూ, వార్డుల్లోనూ ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుకుంటూ పర్యావరణాన్ని శుభ్రపరుస్తున్నటువంటి మహిళా మూర్తులకు ఈ యొక్క ముగ్గుల పోటీలను ఈ యొక్క ప్రాంతంలో నిర్వహించేందుకు మేము సంకల్పించాము. మా యొక్క సంకల్పాన్ని ఆ యొక్క పోలేరమ్మ తల్లి ఎటువంటి అవరోధాలు లేకుండా మమ్మల్ని సఫలవంతం చేస్తుందని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.